వేయించుకొని మీ భార్యగా మీ ఇంట్లో అడుగుపెట్టింది మీ కుటుంబాన్ని మిమ్మల్ని బాధ్యతగా చూసుకోవడానికేనండి. అలాంటిది మీరు ఇలాగేనా మాట్లాడేది? ఆ మంజుల ఎవరు అంటే మీరు నాకు సమాధానం చెప్పడం లేదు. ఎందుకు ఇలా జరిగింది అంటే కూడా మీరు జవాబు ఇవ్వడం లేదు. మీరు చెప్పకపోయినా పర్వాలేదండి, నేనే తెలుసుకుంటాను. ఎవరు చేస్తున్నారో తెలుసుకొని మిమ్మల్ని నిర్దోషిగా నేను తీసుకువెళ్తాను. లేదంటే ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని గట్టిగా వాదించేవారు కదా. అన్నయ్య నోరు విప్పనంత మాత్రాన ఆయన ఖచ్చితంగా తప్పు చేశాడు అని మనం ఎలా నిర్ధారిస్తాం వదినా? తెలిసిపోతుంటే ఇంకా నిర్ధారించాల్సిన పనే ఉంది శ్రవణ్. ఇన్ని రోజులు దాన్ని ఇంట్లో పెట్టారు. మనం ఎదురు తిరిగేసరికి తప్పక మరో మార్గం లేక దాన్ని వదిలించుకోవడానికి తీసుకువెళ్లారు. మా కుటుంబానికి దూరంగా ఉండు అంటే అది ఒప్పుకొనుండదేమో, అందుకే ఆవేశంలో చంపేసుంటారు. మనం కళ్ళతో చూడకపోయినా అసలు కారణం క్లియర్ పిక్చర్ గా కనిపిస్తూనే ఉంది కదా. ఇదంతా చేసింది ఆయన పరువు కాపాడుకోవాలి అనే కదా. ఇప్పుడు స్వయంగా ఆయనే ఈ ఇంటి పరువు తీసి వీధిలో పెట్టాక ఇంకా ఈ ఇంట్లో ఉంటే మా విలువ కూడా పోతుంది. దాక్షాయిని, పోలీసులు మీ బావగారిని అరెస్ట్ చేసినంత మాత్రానికే ఇంట్లో ఉండలేనంతగా విలువలు పడిపోయాయా? అంత మాత్రానికే ఇల్లొదిలి వెళ్ళిపోతారా? పోలీసులు అనుకుంటున్నట్టుగా కాకుండా నా భర్తని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. ఆ నమ్మకం నాకుంది. అంతదాకా ఇంట్లో అనవసరమైన గొడవలు పెట్టకుండా మీరిద్దరూ సైలెంట్గా ఉండండి. దాక్షాయిని, బావగారు నిజంగానే దాన్ని చంపుంటారంటావా? నో డౌట్, తొందరలోనే తెలుస్తుంది కదా. క్షమించండి, గుర్తుకు రావట్లేదు. కష్టం వచ్చిందని మీ గుమ్మం ముందు నిలబడితే క్షణం ఆలోచించకుండా సహాయం చేసే గొప్ప మనసయ్యా మీది. మీరు కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేతికి కూడా తెలియనివ్వని గుణం ఉన్నవారయ్యా మీరు. ఎంతో మందికి సహాయం చేశారు, అందులో నేను ఒకణ్ణి. అలాగా? నా పేరు సాంబయ్య. మీ దయ వల్లే నా కూతురు పెళ్లి జరిగింది. అంతేకాదు, రోజుకు 3 పూట్ల నేను, నా భార్య, నా కుటుంబము సంతోషంగా 4 ముద్దలు తినగలుగుతున్నామంటే అందుకు మీరు మాకు చెప్పిన న్యాయమే కారణం. ప్రతిరోజు మా కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా మిమ్మల్ని మొక్కకుండా, మిమ్మల్ని తలవకుండా ఒక్క ముద్ద కూడా ముట్టుకోరు, నిద్రపోరు. అలాంటి గొప్ప మనిషి అయిన మీరు తప్పు చేశారని ఇలా జైల్లో పెట్టడం నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. అది మీ అభిమానం. ఏం చేస్తామండి? వెహికల్ డ్రైవింగ్ చేయటం, జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటం రెండూ ఒకటే. డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్న ఏమరపాటుగా ప్రవర్తించినా యాక్సిడెంట్ అవుతుంది. జీవితంలో ఏ చిన్న తప్పుడు నిర్ణయం తీసుకున్నా మనతో పాటు అందరినీ కలవరపెట్టి బతుకుల్లో బాధని మిగులుస్తుంది.
మేడం, హత్య చేశాడని ఆధారాలు దొరికాయి కాబట్టి వచ్చాం. హత్యా స్థలంలో డెడ్ బాడీ మీద హత్య చేసినట్టు అన్ని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. ఏంది చెల్లె ఇది? నువ్వు ఇట్లా గడిబిడైతే ఇంట్లో వాళ్ళంతా పరేషాన్ అవుతారు చెల్లె. ప్రేమిస్తున్నా అని చెప్పినోడు సరిగ్గా లక్కం టైంకి గట్టట రాకుండా పోతాడా బద్మాష్ గాడు? ఇందులో ఏదో మాట్లాడు ఉంది చెల్లె. నాకు కూడా అదే అనుమానంగా ఉందన్నయ్య. మనం లాయర్ని బెయిల్ కోసం కలిసినప్పుడు కొన్ని డీటెయిల్స్ అయినా ఆయనకి చెప్పగలగాలి కదా. మనకి ఏ వివరాలు తెలియకుండా ఆయన మాత్రం బెయిల్కి ఎలా అప్లై చేయగలరు? ఒక పని చేద్దాం అన్నయ్య, మనం ఒకసారి రాకేష్ ఇంటికి వెళ్దాం. మన టైం బాగుండి వాడు మనకు కలిస్తే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది. గట్లనే చెల్లె, పోదాం పద. మంజుల తను ఏదైనా చేసి ఉండాలి. రాకేష్ గుడికొచ్చినాడని మంజులకు ఎరికేనా? ఈ పిచ్చోడే ఆవేశపడి తనకి ఫోన్ చేశాడు. అరే దేడిదే మాకాడు గట్లెందుకు చేసిండు? సరే సెల్లే, ఇప్పుడు ఏం చేద్దాం? లోపలికి వెళ్ళి చూస్తే మనకేవైనా ఆధారాలు దొరుకుతాయేమో. అలా వెళ్ళడం తప్పని తెలిసినా మనం ఉన్న కండిషన్లో తప్పదన్నయ్య. కానీ ఈ తాళం తీయడం ఎలా? గేట్లాంటి తాళాలు తీసుడు పేక మొక్క తీసినంత ఈజీ చెల్లి నాకు. ప్యాక్ ఒక్కటే అనుకున్నాను. నీకు ఈ దొంగతనాలు కూడా అలవాటున్నాయా? చెల్లె, నీకు అట్ట సంజైనదా? సర్లే, ముందు ఎలాగో తీస్తానన్నావుగా, ఆ తాళం అది చెల్లె. అవు, ఈ పెద్దావిడెవరు చెల్లె? శకుంతలాదేవి. ఈ కొత్త మొక్క ఆడికెళ్ళి వచ్చింది? కొత్తేం కాదు. ఫోన్ చేసి నాతో మాట్లాడేది, నన్ను బెదిరించేది ఆవిడే. శకుంతల అన్న పేరే మొన్న మనకి తెలిసింది. గట్లనా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెల్లె? శకుంతలనైనా కలవాలి, రాకేష్ అయినా దొరకాలి, లేదంటే మీ బావగారైనా నోరు విప్పాలి. ముందైతే మనం లాయర్ గారి దగ్గరికి వెళ్దామన్నయ్య. గట్లనే పద. పద చెల్లి. చెప్పలేదని ఎరకనే గాని ఆయన నోరు విప్పి డీటెయిల్స్ ఏమి చెప్పడం లేదండి. చెప్పటం లేదని వదిలేస్తే మనం బెయిల్కి ఎలా అప్లై చేస్తాం? వివరాలు తెలియాలి కదా. చూడండి సీత గారు, మీ భర్త మంచివాడే కావచ్చు, కానీ కోర్టుకి కావాల్సింది మంచి చెడు స్వభావం కాదు, సాక్ష్యం. అది సరిగా ఉంటే మనం ఏమైనా చేయగలం. దయచేసి ఆ వివరాలన్నీ చెప్తే నేను బెయిల్ పేపర్స్ రెడీ చేసి అప్లై చేస్తాను. సరేనండి, నేను ఆ డీటెయిల్స్ అవి తీసుకొని మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అలాగేనమ్మా, ఆలస్యం చేయకండి. అలాగే, వస్తాం సార్. వస్తామండి. నమస్తే. చూడు, రామరాజు మనకి శత్రువు. అతను బయటికి రావడానికి వీల్లేదు. నువ్వు ఈ కేసు తీసుకోవడానికి వీల్లేదు. అర్థమైందా? అది కాదమ్మా, ఆయన భార్య సీత గారిని చూస్తే జాలిగా అనిపించి. హేయ్, నేను చెప్పింది వింటావా, సీత చెప్పింది చేస్తావా? నాకు శత్రువుగా ఉండి నీ లాయర్ వృత్తికే కళంకం తెచ్చుకుంటావా? నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. శకుంతలాదేవికి ఎదురు తిరిగితే జరిగే నష్టం నీకు బాగా తెలుసు. బెయిల్ ఇప్పించాలంటే కూడా సాక్ష్యాలు, ఆధారాలు కావాలంటున్నారు. ఏం జరిగిందో చెప్తేనే కానీ మిమ్మల్ని బయటికి తీసుకురాలేమో అంటున్నారు. కనీసం అక్కడ ఏం జరిగిందో అదైనా చెప్పండి. మీరు చెప్తే నేను మిమ్మల్ని బయటికి తీసుకురాగలను. ప్లీజ్ సీత, దయచేసి నన్ను అర్థం చేసుకో. ఇక మీరంతా నన్ను మర్చిపోండి. మీ జీవితంలో నుంచి నన్ను తీసేయమని చెప్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా అడుగుతున్నావు? కరెక్ట్గా చెప్పావు రామరాజు. నాకు బాగా తెలుసు. నా భర్తని ఎలా బయటికి తీసుకొచ్చుకోవాలో కూడా నాకు తెలుసు. నీకు చేతనేం చేసుకోపా. చేస్తాను.
ఏమండి, మీరు చెప్పకపోయినా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తాను. వదినా, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మా అన్నయ్య మాకున్నాడన్న ధీమానే తప్ప ఇలాంటి పరిస్థితి ఏనాడూ లేదు. మా ధైర్యమే మాకు లేనప్పుడు ఎవరికని ధైర్యం చెప్తాం, ఏమని చెప్తాం? ఇప్పుడు ఏమైందని మీరు ఇలా అయిపోతున్నారు? మీ అన్నయ్యని కేవలం ముద్దాయిగా మాత్రమే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నేరస్తుడిగా ప్రూవ్ అవ్వలేదు కదా, అవ్వదు కూడా. నేను లాయర్ గారితో మాట్లాడాను, ఆయన్ని బయటికి తీసుకొస్తాను. నువ్వు కూడా ఇలా దిగులు పడుతూ కూర్చుంటే ఎలా? వీళ్ళందరికీ నువ్వైనా ధైర్యం చెప్పొచ్చు కదా. మా అన్నయ్యే మా ధైర్యం వదినా. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మా అన్నయ్య మాకున్నాడన్న ధీమానే తప్ప ఇలాంటి పరిస్థితి ఏనాడూ లేదు. మా ధైర్యమే మాకు లేనప్పుడు ఎవరికని ధైర్యం చెప్తాం, ఏమని చెప్తాం? ఇప్పుడు ఏమైందని మీరు ఇలా అయిపోతున్నారు? మీ అన్నయ్యని కేవలం ముద్దాయిగా మాత్రమే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నేరస్తుడిగా ప్రూవ్ అవ్వలేదు కదా, అవ్వదు కూడా. నేను లాయర్ గారితో మాట్లాడాను, ఆయన్ని బయటికి తీసుకొస్తాను. అన్నయ్య, కూర్చో. అండి, నాకొద్దు సీత. అయ్యా, సీతమ్మ గారి కోసమైనా మీరు తినాలి. నేను తినిపిస్తాను, తినండి. నువ్వు తిన్నావా సీత? తిన్నానండి. ఏది ఆ విషయం నా కళ్ళలోకి చూసి చెప్పు. నీ మనసు నాకు తెలీదా సీత? ఇన్నాళ్ళ మన సంసారంలో ఏ ఒక్కరోజైనా నాకు పెట్టకుండా నువ్వు తిన్నావా? నేను ఊరెళ్ళినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి నేను తిన్నానని చెప్పిన తర్వాతే నువ్వు తినేదానివి. అలాంటిది నువ్వు తిన్నావో లేదో నాకు తెలీదా? ఫామ్ని అడ్డు పెట్టుకొని ఏ అధికారంతో మిడిసి పడుతున్నారో ఆ అధికారాన్ని మీ వెనుక ఉన్న వాళ్ళందరి లెక్కలు తేలుస్తాను. ఏమండి, మీరేమీ చెప్పకపోయినా
ఇలాంటి ఇన్స్పెక్టర్స్ ఎంతమంది అడ్డుకున్నా మిమ్మల్ని బయటికి తీసుకెళ్లడం కన్ఫర్మ్. రామరాజు, నీకు చిప్పకూడే గతి. మీకేమో గాని నాకైతే అంతా కలగా ఉంది. పెద్దొద్దుని ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి, నేనేమో డ్రామా ఆర్టిస్ట్ని తీసుకొద్దామని ప్లాన్ చెప్పడం ఏంటి, అదొచ్చి మన ఇంట్లోనే సెటిల్ అవ్వడం ఏంటి, దాని అన్నయ్య మర్డర్ చేయడం ఏంటి, అరెస్ట్ చేయడం ఏంటి, అన్నీ చకచక జరిగిపోయాయి. మనమంతా దాని పీడ విరగడవ్వడానికి చంపేద్దాం, పొడి చేద్దాం అనుకున్నాం. కానీ నిజంగానే మర్డర్ అంటే అమ్మో, తలుచుకుంటేనే భయంగా ఉంది. ఈ మర్డర్ అన్నయ్య చేశాడో లేదో పక్కన పెడితే మనందరం ఒక్క మాట మీదే ఉండాలి. మాట మీద ఉండడం కాదు శ్రవణ్, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? పిల్లలు పుట్టాక ప్రతిరోజు కష్టాలు పలకరిస్తాయి, బాధలు వెక్కిరిస్తాయి. అప్పుడనుకుంటే ఏమీ రాదు. చూడండి, మనకంటూ అందరూ కావాలి, అట్ ద సేమ్ టైం మనకి మనము కావాలి. ఒక్కసారి ఆలోచించుకోండి. తమ్ముళ్ళకు కూడా కొంచెం కొంచెం బాధ్యత ఇచ్చుంటే కనీసం ఇలాంటప్పుడైనా ఉపయోగపడేవాళ్ళు. సెల్లే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఒక్క నిమిషం ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. శ్రవణ్, నీ చేతికున్న రింగ్ ఇవ్వు. వదినా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినా? మన దగ్గర క్యాష్ లేదు కదా, ఈ నగలు తాకట్టు పెట్టి లాయర్ గారికి డబ్బులిస్తాను. సరస్వతి, నీ గాజులు తీసుకురా. దాక్షాయిని, నీ నగలు కూడా తీసుకురా. సారీ అక్క, నేనివ్వను. శ్రవణ్, నీ చేతికున్న రింగ్ ఇవ్వు. వదినా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినా? మన దగ్గర క్యాష్ లేదు కదా, ఈ నగలు తాకట్టు పెట్టి లాయర్ గారికి డబ్బులిస్తాను. సరస్వతి, నీ గాజులు తీసుకురా. దాక్షాయిని, నీ నగలు కూడా తీసుకురా. సారీ అక్క, నేనివ్వను. ఇగో అక్క, నా తాను ఇవే ఉన్నాయక్క, తీసుకో. అయ్యో చిట్టి, వద్దు, ఉంచుకో. ఊకో అక్క, తీసుకో అక్క. సెల్లే, తీసుకో సెల్లే, కాదనుకో. అన్నయ్య, వెళ్దాం పద. వెళ్దాం సెల్లే. అన్నయ్య, లోపల సూట్ కేసు ఉంది, తీసుకొస్తాను. ఇప్పటికో. ఎదురవుతున్న సంఘటనలు ఎలాంటివైనా సరే నీ జీవితానికి ఏ డోకా లేకుండా చూసుకోవడానికి నేనున్నానని మాత్రం మర్చిపోకు దాక్షాయిని.
సరే అక్క. పదన్నయ్య వెళ్దాం. అక్క ఇవి కూడా తీసుకెళ్ళు. వెళ్దాం పదన్నయ్య. పదసిల్లే. ప్రాణం ఒక్కసారిగా ఎవరి ఇంట వెన్నెల కోసం చేసినావు ఈ వనవాసం, గుండె నిండా చీకటి మోసే చందమామలా నేను నా వాళ్ళు అన్నావే. నీ అన్న వాళ్ళందరూ పొద్దు వాలిందిలే, ప్రాణమలసిందిలే, చీకటే మింగిన ఓ సూర్యుడా ఇంకెంతసేపని వెలుగుతుంటా. సీత గారు, మిమ్మల్ని రామరాజు గారి మంచితనాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. నేనే కాదు, ఏ లాయర్ కూడా ఈ కేసుని టేకప్ చేయడు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు ఎటువంటి కోఆపరేషన్ ఉండదు. ఎందుకు సార్? పలుకుబడి డబ్బు మంచిని చంపేస్తుంది, న్యాయాన్ని సమాధి చేస్తుంది. నేను మీకు ఒకే ఒక్క సాయం చేస్తాను. మీ భర్త రామరాజు గారు జైలు నుంచి బయటకు రావాలంటే మీ ముందున్న ఒకే ఒక్క దిక్కు శకుంతలాదేవి గారు. రామరాజు గారు హత్య కేసు నుంచి బయటపడడానికి మరో మార్గమే లేదు. నాకొక విషయం అర్థమైంది. కానీ లాయర్ ప్రొఫెషన్లో ఉన్న మీరు అలాంటి వాళ్ళకి భయపడితే మీ వృత్తికి ఇంకేం అర్థం ఉంది? తప్పదమ్మా, ఆవిడ క్యాలిబర్ తెలిసిన వాణ్ణి. శకుంతలాదేవి గారితో కయ్యం పెట్టుకుని సుఖంగా ఉండటం కష్టం. ఆమెకి ఎదురు తిరిగి నా కుటుంబానికి కష్టాలు తెచ్చుకోలేను. ఐఎమ్ సారీ. పలుకుబడి డబ్బు మంచిని చంపేస్తుంది, న్యాయాన్ని సమాధి చేస్తుంది. మీ ముందున్న ఒకే ఒక్క దిక్కు శకుంతలాదేవి. అవుసెల్లే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? పోనీ ఇంకో లాయర్ని ఎత్తుదామా? ఉపయోగం లేదని అర్థమవుతూనే ఉందిగా. డైరెక్ట్గా వెళ్ళి శకుంతలనే కలిసి ఎందుకు ఇలా చేస్తుందో నిలదీసి అడుగుతాను. వద్దు సెల్లే, లేనిపోని గడపడేందుకు? భయపడితే పనులు జరగవన్నయ్యా. ఆవిడ ఎందుకు ఇలా చేస్తుందో కారణం తెలిస్తేనే కదా మనం కూడా ఏదో ఒక స్టెప్ తీసుకోవడానికి, మీ బావగారిని బయటికి తీసుకురావడానికి దారి దొరుకుతుంది. గట్లయితే నీతో పాటు నేను కూడా వస్తా సెల్లే, నడు. వద్దన్నయ్యా, నేను ఒంటరిగానే వెళ్తాను. నువ్వు ఆ రాకేష్ని వెతికే పనిలో ఉండు. తమ్మి, గీడిని ఎక్కడైనా చూసినరా? లేదండి. నువ్వు తమ్మి? తమ్మి నువ్వు? లేదండి. ఒకసారి సరిగా చూసి చెప్పండి. లేదు, చూడలేదు. తమ్మి, ఈ ఫోటోలో అతను ఎక్కడైనా చూసినావా? మా ఫ్రెండ్ రాకేషే. ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడు? మొన్నేమో పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళాడండి, తర్వాత వెళ్ళాడో మాకు తెలీదు. మంజులని ఇంట్లో ఉంచినందుకు తమ్ముళ్ల నుంచి, భార్య నుంచి, మన నుంచి ఆయనకి ఒత్తిడి పెరిగిపోయింది. ఫ్యామిలీ గతంలోలా సరైన గౌరవం ఇవ్వడం లేదు. దాన్ని ఇంట్లో నుండి బయటికి పంపేయడానికి చూస్తే మొండిది వినుండదు. గత్యంతరం లేక చంపేశారేమో. అసలు నిజం దేవుడికే తెలియాలి. కాకపోతే
సీతక్కను చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది. చూద్దాం ఏమవుతుందో. మహామహులు సైతం ఈ శకుంతలాదేవిని డైరెక్ట్ గా చూడలేక తల వంచుకుని గడగడలాడుతూ నిలబడతారు. నువ్వేంటి ఏకవచనంతో అది నా ఇంట్లో పిలుస్తున్నావు? పలుకుబడి పనులు చేయించుకుంటుంది, హోదా పనులు చేస్తుంది, చేతకానితనం లంచగొండితనం గడగడలాడేలా చేస్తుంది. కానీ గుండె నిబ్బరం, నీతి, నిజాయితీ తెగించి ఎదురుగా నిలబడ. మహాసాధ్విలా సాత్వికంగా ఉంటావనుకున్నాను. ఫోన్లో నీ మాట తీరు విన్నప్పుడు నీ ధీమా తెలిసింది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, నీకు ధైర్యం కూడా ఎక్కువే. అదే నా ఆయుధం. టెక్కు కూడా ఎక్కువే. అదే నా ఆభరణం. కానీ లక్కే నీ ఇంటి దరిదాపుల్లో కూడా రాకుండా నీతో దోబూచులాడుతుంది. మిమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి నువ్వే మాకు దిక్కు అని ఈ శకుంతలాదేవిని మొక్కేలా చేయబోతుంది. లక్కుదేముంది, నీలాగే దాక్కొని అటు ఇటు తిరుగుతూ ఉంటాని పోలీసులని డబ్బుతో కొని అహంకారంతో నువ్వేం చేసినా చెల్లుతుందనుకుంటున్నావా? నా భర్తని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. తీసుకొస్తాను. నీ వల్ల కాదు. చెప్పాగా, నువ్వు నా కాళ్ల దగ్గరకొచ్చే రోజు వస్తుంది. అది ఎంతో దూరంలో లేదు. చూద్దాం. చూడు. మిమ్మల్నేనండి అడిగేది. శకుంతలాదేవి ఎవరు? సీత, అది ఈరోజు మీరు నిజం చెప్పక తప్పదు. నోరు విప్పి మీరు దాచిన రహస్యాన్ని బహిర్గతం చేయక తప్పదు. అది కాదు సీత. ఏంటండి మీరు ఇంకా ఎందుకు దాయాలని చూస్తున్నారు? మీ నుంచి నిజం తెలుసుకున్నాకే నేనిక్కడి నుంచి వెళ్తాను. ఆవిడ మన కుటుంబం మీద ఎందుకు పగ పెంచుకుంది? ఎందుకు మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది? అంత ద్వేషం పెంచుకోవడానికి గల కారణం ఏంటండి? మీరు నాకు చెప్పే తీరాలి. చెప్తే తెలుస్తోంది సీత. సరేనండి, మీరు చెప్పారు కదా, నేను ఆవిడతో ఒకసారి మాట్లాడతాను. కానీ ఇది చెప్పినట్టే మంజుల విషయం ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా నాతో చెప్పండి ప్లీజ్. అసలు నాకేం అర్థం కావడం లేదు. సీతక్క పైకైతే పస్కలాడించుకుంటూ తిరుగుతుందిలే గాని లోపల ఎంత కింద మీద అవుతుందో ఏమో. అవు సీతశెల్లె మస్తు పరేషాన్ అవుతోంది. ఏ లాయర్ కాడికి పోయినా గానీ కేసు తీసుకొని పోమంటుండు. భర్తని కాపాడుకోవాలని పిచ్చిదాని లెక్క ప్రయత్నం అదే చేస్తుంది గాని తానే అయితలే. పోలీస్ స్టేషన్కి లాయర్ దగ్గరికి మేము తోడుగా వస్తామన్నా వదిన మమ్మల్ని వద్దని ఆపుతుంది. చెప్పిండ్రు ఆమెవరో తెలియదు కానీ మొన్న మంజులాకి ఆవిడ ఫోన్ చేస్తే అక్క వార్నింగ్ ఇవ్వడం నేను దాక్షాయిని చూసాం. ఆ వచ్చిన మంజుల కూడా ఆమె పంపించిన మనిషే అనిపించింది. అన్నయ్య చెప్పరు, మేం బాధపడతామని వదినకి తెలిసినా కూడా చెప్పదు. మనందరికీ తెలియకుండా తెర వెనుక ఏదో పెద్ద కథ నడిచింది. అదే ఈ హత్యకి దారి తీసుంటుందా?
అన్నయ్యని మంజుల పీడిస్తుందని తట్టుకోలేక ఆవేశంలో నిజంగానే మంజులను చంపాడా? ఈ శకుంతల గురించి వింటుంటే ఏదైనా కుట్ర జరుగుంటుందా అని నాకు అనుమానం వస్తుంది. ఎంత తలవంపులుగా చూస్తారు మనల్ని. మనకే సహాయము చేయకపోగా బావగారిని ఎప్పటికీ బయటికి రాకుండా ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంది. వద్దులే, తెలిసి తెలిసి మళ్ళీ కొత్తగా ఇరుక్కోవడం దేనికి? ఇంకేమైనా మార్గం ఉంటే సోంచాయించి బావని ఎట్లాగొట్లా బయటికి తీసుకురావాలి. పదండ్రా. రేయ్ హోమం దగ్గర సుబ్బుమెళ్ళలో తాళి కడతానని సీతగారికి మాటిచ్చాను. ఇప్పుడు నేను సడన్ గా కనిపించకుండా పోతే మేడం నన్ను అపార్థం చేసుకుంటారు. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. సీతగారికి సారీ చెప్పి జరిగిందంతా చెప్పేయాలి. ఎలా తప్పించుకోవాలి? వెల్కమ్ బ్యాక్ సీత. నువ్వు వస్తావని నాకు తెలుసు. అందుకే నీకోసమే ఎదురు చూస్తున్నాను. నా గురించి ఏం చెప్పాడు నీ భర్త రామరాజు? నాకు జరిగిన అన్యాయం చెప్పాడా? ఆ కుటుంబం నుంచి నాకు జరిగిన మోసం చెప్పాడా? నీ మొహం చూస్తేనే చెప్పాడని తెలుస్తుంది. కానీ తండ్రి చేసిన తప్పుకి కొడుకు రామరాజు గారు శిక్ష అనుభవించేలా చేయడం ఎంతవరకు కరెక్ట్? తండ్రి నుంచి వచ్చే వారసత్వాన్ని, ఆస్తిని మాత్రమే కాదు, పాపాన్ని కూడా కొడుకు పంచుకోవాల్సిందే. అయినా నాకు అన్యాయం జరిగినప్పుడు రామరాజు చిన్నపిల్లాడేం కాదే. ఊహ తెలిసిన వయసే 13 సంవత్సరాలు. అతని తండ్రి చేసిన ప్రతి తప్పు రామరాజుకి తెలుసు. నాకు జరిగిన మోసం తెలుసు. నిజం తెలిసినా రామరాజు ఏనాడు నన్ను కలిసి నా కాళ్లు పట్టుకుని క్షమించమని అడగలేదు. శిక్ష అనుభవించి తీరాల్సిందే. చూడండి, మీకేదో అన్యాయం జరిగిందని హత్య చేయని మనిషిని నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టడం సబబు కాదు కదా. అందుకు ఇది కాదు పద్ధతి. వేరే మార్గం ఏదైనా ఉంటే చూడండి. మార్గమా? మరో మార్గం చెప్తాను, విను. ఇప్పుడు తగ్గిందిగా, అలాగే రామరాజుని కూడా తగ్గి వచ్చి నిజాన్ని ఒప్పుకోమను, లేదంటే శిక్ష అనుభవించమను. వెళ్ళు బయటికి. ఒక్క నిమిషం నేను వెళ్ళమన్నానా? రాక్షసానరణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే, మిణుకు మిణుకుమని ఒణుకుతున్నది ప్రాణదీపమే. రాక్షసానరణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే, పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే. దాహమే పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే. ఈవిడేమో పగ తీర్చుకోవాల్సిందే అన్న పట్టుదలతో ఉంది. నా భర్తేమో పరువుని నిలబెట్టుకోవడానికి ఎంతైనా మొండిగా ఉన్నారు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి? ఎలా నా భర్తని బయటికి తీసుకురావాలి?
న్యాయము కొరకు హర హరుని తరపు శమరూపులేమో ఈ మరణమే. సీత గారు, సీత ఒప్పుకోమను. తండ్రి నాకు చేసిన మోసానికి పర్యవసానంగా నేను దాదాపు 14 సంవత్సరాలు కోమాలో ఉన్నాను. ఆయన చనిపోయే ముందు ఆవిడికి ఏదైనా న్యాయం చేయాలి అనుకున్నారు, కానీ అది సాధ్యపడలేదు. నీలోనే దాచుకో తప్ప నా తమ్ముళ్ళకు కానీ మరదళ్ళకు కానీ ఈ లోకానికి కానీ చెప్పనని నాకు మాట. సరే, ఇప్పుడు ఏం చేద్దాం సెల్లే, నువ్వే చెప్పు. కనీసం ఆ రాకేష్ దొరికినా బాగుండేదన్నయ్యా. ఏదో ఒక ఆధారం దొరికే అవకాశం ఉండేది. అన్నయ్య, కొంచెం అతన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయి అన్నయ్య. నేనే విడిచిపెట్టలా సెల్లే, యాడ్నానా దొరుకుతాడేమోనని అందరితానా అడుగుతానే ఉన్నా. సెల్లే, నువ్వేం ఫికర్ చేయకు, ఎట్లయినా సరే ఆయన పట్టుకుంటా సెల్లే, పట్టుకుంటా. సంవత్సరాల బాగా నీరు కారిపోతుంది. మిమ్మల్ని నమ్ముకుని వాడికి కాపులాగా పెట్టినందుకు నేను అనుకోవాలి. నాది బుద్ధి తక్కువ. మీరేం చేస్తారో నాకు తెలీదు. జల్లెడు వేసి గాలించి వాణ్ణి పట్టుకురండి. దొరకలేదు అన్న మాట నాకు వినిపించడానికి వీల్లేదు. వెళ్ళండి, వెళ్ళు. నేను ఇంటికి వచ్చాక ఏనాడో నువ్వు గుడికి వెళ్ళడం నేను చూడలేదు మారుతి. ఇవాళ ఏంటి కొత్తగా? నేను ఇంట్లో పనిలో చేరాక దేవుణ్ణి కోరికలు కోరాల్సిన అవసరం నాకెప్పుడు రాలేదమ్మగారు. ఎందుకంటే అమ్మగారు అయ్యగారి చల్లని నీడలో సంతోషంగా ఉన్నాను. కానీ ఏ కాలదోషం పట్టిందో, ఎవరి నరదిష్టి తగిలిందో, ఎవరికి ఏ హాని చేయని అయ్యగారు జైలుకి వెళ్ళారు. ఎన్ని కష్టాలొచ్చినా గుండె నిబ్బరంతో ఎదుర్కొనే అమ్మగారు రోజు రోజుకి గుండె ధైర్యం సాలక దిగులు పడిపోతున్నారు. నా భర్త నిర్దోషి అని మీరు నమ్మకపోయినా పర్వాలేదు. మీ బావగారిని బయటికి తీసుకురావాలన్నా నా ప్రయత్నానికి అండగా ఉండకపోయినా ఇబ్బంది లేదు. కాని కోర్టు దాకా కూడా వెళ్ళని కేసుని మీరే జడ్జిలాగా మారి తీర్పులివ్వకండి. చెల్లే, ఏంది చెల్లె పిలిచినావంట? నీతో ఒక విషయం చెప్పాలి, రా అన్నయ్య. పద.